వెల్లంపల్లి గారు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు చాలా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల మీద మీ సమాధానం ఏంటి? ఎవరు ఆరోపించారమ్మా? ప్రతిపక్షాలు ఆరోపించాయి, పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పెట్టారు కదా మీ పిఆర్ఓ మీద, శ్రీనివాస్ అనే అతని మీద కేసు కూడా పెట్టారు కదా. వాళ్ళు వ్యక్తిగతంగా చేసిందని కేసు పెడితే దానికి డిపార్ట్మెంట్కి ఏం సంబంధం? అందుకే మామూలుగా అతని నుంచి అప్పుడు శాఖని తీసేసిన అతన్ని ఇప్పుడు వ్యక్తిగతంగా చేశారు, మేము తప్పించేసారు. ఇప్పుడు వెల్లంపల్లి గారు, మీ మీద అసలు రాజకీయాల్లో రాకముందు మీరు ఒక చిన్న వ్యాపారంతో ఉన్న వాళ్ళు, మీరు ఈరోజు బాగా ఆస్తులు సంపాదించుకోగలిగారు. ఈ రాజకీయ పార్టీలు అధిక అవకాశాన్ని బట్టి మారుతుండబట్టి ఆస్తులు కూడా పెంచుకోగలిగారు అనేది ప్రధానమైనటువంటి విమర్శ మీ మీద ఉంది. సార్, ఒకటి నేను చిన్న వ్యాపారం అని చెప్తున్నారు. నేను పుట్టింది గోల్డెన్ స్పూన్లో పుట్టేశాను. నేను మా నాన్నగారు కానీ నన్ను ఆ విధంగా పెంచాడు. ఆయన చిన్న వ్యాపారం చెప్పి అనుబాకండి. ఆ రోజున్న ఆస్తులే ఈ రోజుకి నాకు ఆస్తులు. నేను ఎక్స్ట్రాగా నా 2009 మీరు అఫిడవిట్ తీసుకోండి, 2024 అఫిడవిట్ తీసుకోండి, ఒక్క ఆస్తి పెరిగింది లేదు నాకేమి. అంతేనండి. 2009లో మీరు 9 కోట్ల ఆస్తులు చూపించారండి మీరు. ఎప్పుడైనా ఇప్పుడు అంతే ఉన్నాయంటారా? కొద్దిగా పెరుగుతాయి సార్, వాల్యూలు పెరిగితే పెరుగుండొచ్చు, ప్రాపర్టీస్ అయ్యే ఉంటాయి. మంత్రిగా ఉన్నప్పుడు ఏం సంపాదించలేదని అంటారు. నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. అదే కదా చెప్పింది. ఇప్పుడు అమ్మ ఒకటమ్మా, నా పేరు కానీ, నా కూతురు పేరు కానీ, నా భార్య పేరు కానీ ఆస్తులు చూసుకోండి. అంటే అంతకంటే వేరే ఆధారం ఒకల్లా. సరే, బినామీలతో పెడతారా? బినామీలతో పెట్టే అంత పిచ్చోండి అయితే నేను కాదు. ఆస్తుంటే నేను కొనుక్కోవాలి. నాకు వ్యాపారాలు ఉన్నాయి. నాకు వ్యాపారంలో సంపాదించే ఇవాళకి కూడా నా టర్న్ ఓవర్ వచ్చి 100 కోట్లలో టర్న్ ఓవర్ చేసే వ్యాపారాలు ఉన్నాయి ఈ రోజుకు కూడా.